మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజుల్లో సంతోషకరమైన జీవితం జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా అందరూ కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బేస్ వేసుకొని ఉండాలి. మిత్రులారా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ బేస్ ఉన్నప్పుడే మీరు సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు. అదేదో సినిమాలో చెప్పినట్టు పంచభూతాలతో సహా డబ్బు అనేది ఆరో భూతంలో మారింది ఈ రోజుల్లో అని చెప్తారు మై డిఫెండ్స్. అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలి అంటే ఖచ్చితంగా మనకు గ్రోత్ వితౌట్ స్టెబిలిటీ అనేది దాని గురించి తెలుసుకోవాలి మిత్రులారా. మన గ్రోత్ అనే మన స్టెబిలిటీగా ఉన్నట్టు మిత్రులారా. సంతోషకరమైన జీవితం జీవించాలన్నా, ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా డబ్బు అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. అయితే ఆ డబ్బు సంపాదించే విషయంలో మీరు ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తారా, బిజినెస్ చేస్తూ డబ్బు సంపాదిస్తారా, మొత్తానికి డబ్బు సంపాదించాలి మిత్రులారా. డబ్బు సంపాదించే అవకాశాలను సృష్టించుకోవాలి. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ మిత్రులారా. టైంతో పాటు మనం డబ్బులు సంపాదించడం అనేది చాలా ముఖ్యము. ఓకే, ఈ విషయం మీ అందరికీ తెలుసు. దానికోసం అని మీరు స్టెబిలిటీగా డబ్బు సంపాదించే ఫార్ములాస్ తెలుసుకొని మీ యొక్క స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మిత్రులారా. అలాగే మీరు ఎప్పుడైతే గ్రోత్ మైండ్ సెట్ అలవర్చుకుంటారో, డబ్బు సంపాదిస్తారో, అప్పుడు మీకు స్టెబిలిటీ అనేది మీకు సపోర్ట్గా ఉంటుంది. ఆ సపోర్ట్ అనేది మీ యొక్క అంబిషన్స్ మారుస్తుంది మిత్రులారా. మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు డబ్బు సంపాదించాలంటే డబ్బు పట్ల ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది మిత్రులారా. కానీ చాలామంది సమస్యలలో కూరుకుపోయి వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బేస్ని మర్చిపోతారు మిత్రులారా. డబ్బు సంపాదించాలనే విషయం మర్చిపోయి ఓన్లీ ప్రాబ్లమ్స్ మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు మిత్రులారా. ఈ వీడియోలో మీకు డబ్బు గురించి ఎలా ఆలోచించాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మీకు స్ట్రాంగ్ బేస్ అని ఏర్పడుతుందనే విషయంలో మీకు ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది మిత్రులారా. ఓకే, మీరు ఎప్పుడైతే డబ్బు గురించి పాజిటివ్గా థింక్ చేస్తారో డబ్బు మీ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలంటే ముందుగా డబ్బుకు సంబంధించిన ఏదైనా స్ట్రాంగ్ బేస్ వేసుకోవాలి. మీ యొక్క స్ట్రాంగ్ బేస్ వేసుకున్నప్పుడు మాత్రమే డబ్బు సంపాదించగలుగుతారని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ముందుగా ఏదైనా డబ్బు సృష్టించాలనుకున్నప్పుడు ముందుగా మీరు ఒక ఉద్యోగంతో స్టార్ట్ చేయండి. మీకు ఒక మంచి బిజినెస్ ఐడియా ఉంటే, మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే ఫస్ట్ చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసి ఫస్ట్ అమౌంట్ని మీరు మీ యొక్క ఫండ్ని క్రియేట్ చేసుకోండి మిత్రులారా. ఫండ్ ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో మీ యొక్క ఫండ్ వచ్చినప్పుడు మీ ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. దాని ద్వారా మీరు మీ యొక్క బిజినెస్ని, ఐడియాస్ని మీరు ఆచరణలో తీసుకురాగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీకు కనుక బిజినెస్ చేయాలని ఒక థాట్ ఉంటే, బిజినెస్ చేయాలని మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా ఆ గ్రోత్ మైండ్ సెట్ని, మీ యొక్క ఆచరణని, మీ యొక్క ప్లాన్ని ఆచరణలో పెట్టండి మిత్రులారా. మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఆచరణలో పెట్టినంత వరకు, మీ యొక్క ఆలోచనని ఆచరణలో పెట్టినంత వరకు మీకు ఉపయోగపడదు అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఖచ్చితంగా ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి. ఎందుకంటే డబ్బు అనేది ప్రతిదానికి డబ్బు అవసరం మిత్రులారా. డబ్బు సంపాదించడంలో మీరు పాజిటివ్గా ఆలోచించడం, డబ్బు గురించి ఎప్పుడు కూడా నెగటివ్గా మాట్లాడకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం మిత్రులారా. ఎందుకంటే చాలామంది సమస్యల మీదనే ఫోకస్ చేస్తున్నారు. నాకు అప్పు ఉంది, నాకు డబ్బుల ప్రాబ్లం ఉంది, నాకు డబ్బులు లేవు ఇలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మీకు అప్పు ఉన్నా, మీ దగ్గర డబ్బు లేకపోయినా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలంటే మిత్రులారా, అది యూనివర్స్ సిద్ధాంతం. ఎందుకంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు విశ్వం ఇస్తుందంట మిత్రులారా. నాకు అప్పులు ఉన్నాయి ఎక్కువ, నా దగ్గర డబ్బు లేదు అంటే విశ్వం తదాస్తు అంటుందట. నేను సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకున్నప్పుడు తదాస్తు అని విశ్వం అంటుందట మిత్రులారా. అంటే మీరు ఏది కోరుకున్నా అది నిజం అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు ఈ రహస్యాలు ఇంత ముందుకు తెలియదు. ఈ రహస్యాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి వీటిని ఆచరణలో పెట్టేసి డబ్బు సంపాదించడానికి ముందుకు వెళ్ళాలి మిత్రులారా. ఖచ్చితంగా మీ యొక్క స్టెబిలిటీ, యొక్క మైండ్ సెట్ని ఏర్పరచుకొని గ్రోత్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి మిత్రులారా. మీరు ఎప్పుడైతే గ్రోత్ అవుతారో అప్పుడే మీకు సంతోషకరమైన జీవితం జీవించగలుగుతారు మిత్రులారా. ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లం చుట్టూ పరిగెట్టకుండా, ప్రాబ్లం రాకముందే ప్లాన్ చేసుకొని మీరు మీ యొక్క ఎమర్జెన్సీ ఫండ్ను కూడా క్రియేట్ చేసుకోండి. అంటే మీ యొక్క సంపాదనలో కొంచెమైనా సేవింగ్ పెట్టండి మిత్రులారా. సేవింగ్ చేసుకోండి, ఎమర్జెన్సీ ఫండ్గా ఏర్పరచుకోండి. ఎందుకంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒకవేళ మీకు కోపం వచ్చినా మీరే ఉద్యోగంలోకి రావాలి. మీకు ఉద్యోగం ఇచ్చిన బాస్ కోపం వచ్చినా మీరే ఉద్యోగంలోకి రావాలి. అదొక ప్రాబ్లం అవుతాయి. మీరు వ్యాపారం చేస్తే వ్యాపారం ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు నడవదు మిత్రులారా. ఒక్కోసారి లాస్లో నడవచ్చు.
అలాంటి సమయంలో కూడా మీరు బాధపడకుండా, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా, మీరు ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కొంచెం డబ్బును సంపాదించినప్పుడే కొంచెం సేవింగ్ పెట్టుకోండి మిత్రులారా. ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా చాలా ముఖ్యం మిత్రులారా. అలాగే కొంచెం సేవ్ చేసిన అమౌంట్ని మీరు ఇన్వెస్ట్మెంట్గా కూడా మార్చండి. ఇన్వెస్ట్మెంట్ మీరు చేసినప్పుడు అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ ఇన్వెస్ట్మెంటే మీరు కోటీశ్వరులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. వారెన్ బఫెట్ గారు చెప్పినట్టు, వారెన్ బఫెట్ మీ అందరికీ తెలుసు కదండి, ప్రపంచంలోనే నెంబర్ 1 కుబేరుడు కదా. అతను ఏం చెప్తాడంటే, మీరు నిద్రపోతున్నా కూడా మీ ఆదాయం పెరుగుతూ ఉండాలి. మీ డబ్బు మీరు పనిచేస్తూ కాదు, మీరు స్మార్ట్ వర్క్ చేస్తూ డబ్బు సంపాదించాలంటారండి. మన హార్డ్ వర్క్ చేసే రోజులు పోయాయి మిత్రులారా. స్మార్ట్ వర్క్ చేస్తూ డబ్బులు సంపాదించాలి. నీతిగా నిజాయితీగా డబ్బులు ఎలా సంపాదించాలో సత్యాన్ని తెలుసుకొని ఆ వేలో మీరు డబ్బులు సంపాదించి మీరు అనుకున్నది నెరవేర్చుకొని, ఆ నెరవేర్చుకున్న శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. మీ యొక్క స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేసుకొని మీరు డబ్బు సంపాదించి మీరు ఉన్నతోన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.